ప్రజా ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గిరిజన భవన్లో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, చేతికర్రలు, వినికిడి యంత్రాలు అందజేశారు. తర్వాత ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో స్వయం సహాయక సంఘం సభ్యులు ఏర్పాటు చేసుకున్న మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. అలాగే 50 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, మహిళా సంఘం సభ్యులకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు. జాగ్రత్తగా వాడుకొని అప్పులు తెస్తే అప్పులను కట్టుకోండి. లేదా మా మహిళా సంఘాలకు ఇందిర మహిళా శక్తి ద్వారా మహిళలకు ఇక్కడ ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. దానితో పాటు చాలా సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా కూలిపోయే దశలో ఉంటే మా ఐటీడీఏ పీఓ గారు, చిత్ర గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంజనీరింగ్ విభాగంతో క్వార్టర్స్ అన్నీ కూడా బాగు చేసి ఇవాళ రీఓపెన్ పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా మన ములుగు జిల్లాకు దాదాపుగా 9 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ జమ చేయడం జరిగింది. మనము ఈ సంవత్సరంలో మేము టార్గెట్ పెట్టుకున్నాం 20,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇవ్వాలని. కానీ ఇప్పటికే 23,000 కోట్లు మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకున్నారు. వాళ్ళు వివిధ బిజినెస్లు పెట్టుకోవడము, వ్యాపారాలు పెట్టుకోవడము అట్లనే ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది.